వీడేమో మనకు నోటీసులు పంపిస్తున్నాడు. ఎగ్జాక్ట్ ఇది మాట. మీకు కూడా నోటీస్ వచ్చినట్టు మనతో పాటు అంటే మన తొలి వెలుగుతో పాటు మీకు కూడా నోటీస్ వచ్చింది. ఏడు వాసవి గ్రూప్ కు సంబంధించినటువంటి వాడు పంపించడం జరిగింది. మీ యూట్యూబ్ లో ఉన్నటువంటి వీడియోలు డిలీట్ చేయాలి. మనతో పాటు మన తొలి వెలుగు కావచ్చు, పిఎంఆర్ ఛానల్ కావచ్చు, మరి కొన్ని ఛానల్ ఫస్ట్ మన తొలి వెలుగు సపరేట్ ఇచ్చారు. ముందు నుంచి మీరు డైరెక్ట్ ఫీల్డ్ లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు. దాని ఇప్పుడు వీడు ఎవడు మనకి ఇప్పుడు కూకట్పల్లి రంగారెడ్డి డిస్టిక్ కూకట్పల్లిలో ఇది మన కోర్టు నుంచి వచ్చిందండి. 23వ తారీఖు అంటే డిసెంబర్ 2024 అని ఇచ్చిర్రు. ఎర్రం విజయ్ కుమార్ లేట్ ఎర్రం శంకరయ్య వాళ్ళ ఫాదర్ చనిపోయినట్టున్నాడు. ఈయన ఏజ్ 58 ఏళ్ళు. ఈయన మరి ఉండేది సికింద్రాబాద్ న్యూ బోయిన్పల్లిలో ఉంటాడట. లగ్జరా గ్రీన్స్ లో ఉంటాడు. వాసవి గ్రూప్ కు సంబంధించి ఈయనదేమో కంపెనీ ఉన్నట్టుంది. ఈయన ఏం చేసిండు మిస్టర్ సూరన్న అంటే సూరన్న అంటే మన పాలిటిక్స్ రచయిత సూరన్న. తర్వాత ఆయనకు నోటీస్ ఇచ్చిండు వీడియోలు డిలీట్ చేయాలని. తర్వాత సూరన్న గొర్లపల్లి సురేష్ అని ఆయన ఫ్రెండ్ ఉన్నట్టున్నాడు. ఆయన ఆర్జీబీ మీడియాకి ఇచ్చారు. ఆయన రాఘవేంద్ర అన్న ఈతగోని రాఘవేంద్ర అన్న ఈయనకు మళ్ళా తర్వాత నేటి తరం, తర్వాత భూషిరాజు వేణు బాబట. తర్వాత నాకు ఇచ్చినారు పిఎంఆర్ టీవీ మైపాల్ యాదవ్. వాడు ఇంటి అడ్రస్ తెలుసుకొని మరి 3-105 మైలారం నిజాం ఇంటికి పంపినారు. తర్వాత మన కాలోజీ టీవీ అన్న దాసరి సీన్ అన్నకు పంపించినారు. తర్వాత సుమన్ టీవీ వాడితో కూడా పెట్టుకుంటున్నట్టు సుమన్ డ్యూడీ. తర్వాత ఇంకొకటి సుమన్ టీవీ అంటే సుమన్ టీవీలో 2-3 ఉన్నాయి. తర్వాత రాఘవేందర్ రావు కట్ల ఆంధ్రజ్యోతి కూడా ఇచ్చిండు. ఆంధ్రజ్యోతి అంటే వాళ్ళదే కదా రాధాకృష్ణ. తర్వాత రాహుల్ కుమార్ మార్కండేయ దిశ డైలీ దిశ కూడా ఇచ్చినారు. తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ గట నమస్తే తెలంగాణ కూడా ఇచ్చింది. చూడు జోకు అవునా నమస్తే తెలంగాణ కూడా ఉంది. ఫేస్బుక్ ఇండియా ఆన్లైన్ సర్వీస్ కు, యూట్యూబ్ ఇండియా, తర్వాత తిగ్గుల కృష్ణమూర్తి తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇదేదో మరి. అట్లా ఇంతమందికి వచ్చిందండి. అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎటు కూకట్పల్లి అని చెప్పేసి రావడం జరిగింది. ఇది ఇప్పుడు మరి ఏం చెప్తారు మరి ఇప్పుడు మరి మీకు నోటీస్ పంపారు కదా, ఏమన్నా ఉన్న దాంట్లో మీరు అదే యూట్యూబ్ వీడియోలు తీసేయాలని మా గురించి మీరు మాట్లాడిన దాంట్లో చెడు ప్రచారం చేసిన దాన్ని ఇమీడియట్లీ డిలీట్ చేయాలని ఉత్తర్వులు వచ్చాయి. చేస్తాలా మరి అన్న డిలీట్ ఇట్లా? మనం ఇప్పుడే చేస్తాం. మనం ఫస్ట్ మన అడ్వకేట్ ని అడుగుదాం, మొత్తం ఈ ప్రాసెస్ అంతా చెప్పుదాం. యాజ్ పర్ అడ్వకేట్ ప్రకారం మనం ముందుకెళ్దాం. కానీ ఇంత జరుగుతుందంటే దీని వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఎందుకు ఇది అంతా చెప్తున్నంటే వాసవి గ్రూప్ ఒక బినామీ అనేటోడు వీడు అంటారు, మధ్యలో కేటీఆర్ అంటాడు. ఈ ఛానల్ అన్ని కూడా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేటీఆర్ ఓడిపోవడానికి బీఆర్ఎస్ ఓడిపోవడానికి పనిచేసిన ఛానల్. ఇప్పుడు మీరు ఈ వీడియోలు డిలీట్ చేస్తాం అనుకుందాం, రేపటి కల్లా మరి కేటీఆర్ వస్తాడు, కేసీఆర్ వస్తాడు, ఉమ్మాయి వస్తాడు, జగ్గయ్య వస్తాడు, నా సంబంధించిన డిలీట్ చేయాలి. వీడియోలు చేసేందుకు సపరేట్ డిలీట్ చేయకుండా ఉంటే సరిపోతుంది కదా. మరి అట్లనే ఉంది మరి. ఇప్పుడు నీ రియల్ ఎస్టేట్ భూములు అమ్ముకోవడానికి నిజంగా వీళ్ళు తప్పు ఉంటే నువ్వు వీళ్ళ మీద కేసు పెట్టు. కేసు పెడితే మేము కోర్టుకు వెళ్తాం. కోర్టు అడిగితే మేము ఎవిడెన్స్ చూపించకపోతే మాకు ఏదైనా శిక్ష వేస్తుంది. నువ్వు అవి చేయకుండా ఇట్లా చేస్తున్నావు అంటే అదే అంతా వాసవి గ్రూప్ వాడికి ఇంత తెలివి ఉంటుందని నేను అనుకోను. ఇది వెనకాల కేటీఆర్ వెనక సోషల్ మీడియా బ్యాచ్ వాళ్ళు వీళ్ళు ఉండి ఏదో అడ్వైజులు ఇవ్వచ్చు. కానీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. అసలు రాజకీయ నాయకులకు సోషల్ మీడియా అంటే ఎందుకు ఇంత భయమో అర్థమైతలే. చూద్దాం మరి. మీరు అన్నట్టుగా కేటీఆర్ కు సంబంధించిన బినామీ అనుకుంటా ఉంది సార్, ప్రచారం ఉంది సార్. అట్లాంటప్పుడు ఒక పక్కన వాడు కట్టేటువంటిది అది చెరువు సంబంధించినటువంటి ల్యాండ్ అని చెప్పేసి అన్ని ఆధారాలు హైడ్రా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. మరి మీరేం చేస్తా ఉన్నారు? మీరు కూడా మరి అటు సైడ్ ఏమైనా కకృతి పడతా ఉన్నారు? రంగనాథ్ గారు కనబడట్లేదా? మరి ఒకసారి రంగనాథ్ గారిని కూడా మనం కలుద్దాం. ఈ వాసవి గ్రూప్ అయినా ఇట్లా మాకు నోటీసులు ఇస్తున్నాడు, ఇవి ఎక్కడున్నాయి మీరు చెప్పండి. నిజంగా మంచోడు అయితే మేము డిలీట్ చేస్తాం, మరి కాదనుకుంటే ఇట్లా చేద్దామని ఒకసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కూడా కలుద్దాం, మాట్లాడదాం. ఇంకా ఇక చర్చ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కూడా అవసరం అనుకుంటే ఒక సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి దీని మీద చర్చ చేద్దాం. దానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని ఇన్వైట్ చేద్దాం. మన తప్పు ఉంటే మనం సవరించుకుందాం, అంతే. ఆయన తప్పుంటే అది అట్లా ప్లాన్. ఒకవేళ తప్పున్నట్టు క్షమాపణ కూడా చెప్తాం అవసరం అయితే. ఎందుకంటే దాంట్లో అన్ని ఆధారాలు మనం సమకూర్చడం జరిగింది. అది ఏ సర్వే నెంబరు, ఎందుకోసం ఇవ్వడం జరిగింది, వాళ్ళు ఉన్నటువంటి చెరువు మొత్తం చెరువే మాయమైంది, మీకు తెలుసు కదా. చెరువే మాయమైపోయిన తర్వాత మరి ఇది ప్రభుత్వ అధికారులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలకు కనబడట్లేదు ఇది.
అసలు విచిత్రంగా అది అసలు ఇట్లాంటి వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తారంటే సమాజం ఎటుపోతుంది అసలు ఇది మనకెందుకు అనిపిస్తుంది ఒక్కోసారి ప్రజల నుంచి కూడా రావాలి కదా అవును ప్రజల నుంచి తిరుగుబాటు రావాలి బాధితుల నుంచి తిరుగుబాటు రావాలి ప్రభుత్వం నుంచి మనకు రెస్పాన్స్ రావాలి ప్రభుత్వం కూడా ఇదేంది నిమ్మకు నీరెత్తినట్టు ఎవడు బిజీలో వాడున్నాడు వాడు ప్రభుత్వ భూములలోనే కడుతున్నాడు అని అంటుంటే అవును చూద్దాం మరి ఏం జరుగుతుంది ఇప్పుడు మీరు కూడా మీ పిఎంఆర్ ఛానల్ వాళ్ళు మీరు స్వయంగా రావడం జరిగింది హైడ్రా కూల్చివేతలకు సంబంధించినటువంటి దాంట్లో సరే చాలా దిక్కులో మనం కూడా అవి కూలగొడతా అంటే బాధ అనిపించింది ఏంది పేదవాళ్ళ ఇల్లు కూలగొడతా అంటే ఈ మూసి పక్క మీద కూడా ఒక్కటంటే ఒక్కడు కూడా ఒక సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఇప్పుడు ఉన్నటువంటి టవర్లు ఒక్కడు కూడా కూల్చేయలేదు అంటే ఇవన్నీ కూడా సక్రమంగా కట్టినాయి అని చెప్పేసి ఒప్పుకున్నట్టేనా వాళ్ళకి అదే కదా ఇక అంతే కదా ఇప్పుడు మల్లారెడ్డిది ఆడు చెరువుడే కట్టిన అందరికి తెలుసు పల్లారాజేశ్వర రెడ్డి అట్లా చాలా ఈయన అసదుద్దీన్ ఓవైసీ మొత్తం అంతేగా అక్బరుద్దీన్ అసదుద్దీన్ కాలేజీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు ఒకటే అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్ అయ్యారు అటు మల్లారెడ్డి రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్ అయ్యారు అవును ఇక పల్లారాజేశ్వర రెడ్డిదే ఇంకా కలవలేరు కానీ సాటుకు కలవచ్చు నడవచ్చు సినిమాలలో మనం ఏదో సినిమా చూసినామబ్బా భరతని నేను లేదంటే ఇంకేదో కొన్ని సినిమాలు వీళ్ళు రాత్రిపూట మంచిగా కూర్చుండి సిట్టింగ్ అవుతారు పొద్దున్న దాకా తిట్టుకుంటారు అనేది మనం చూసినాం ఇది పక్కా తెలంగాణలో నడుస్తున్నట్టు కనబడుతుంది రేపు ఈ రెండు పార్టీ నాయకులకు ఎవడెవడైతే క్లోజ్ గా ఉంటారో దుర్మార్గులతోని వాళ్ళందరికి కూడా నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో మాత్రం అందరూ ప్రజలు యువత అంతా గమనిస్తుంది పడుతుంది పెద్ద దెబ్బ ఓకే